మన దేశంలో మనం ఉన్నామో లేదో తెలీదు. అసలు మన దేశంలోనే మన వాళ్ళే ఇట్లాంటి కేసుల్లో ఇరుక్కుంటారని తెలీదు. అస్సాంలో కాంగ్రెస్ పాలన సమయంలో బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలు ప్రారంభమైనయి. అవి 40 సంవత్సరాలు కొనసాగినాయి. ప్రస్తుతం వాళ్ళు 1,25,00,000 మంది ఉన్నారట అస్సాంలో. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇతర దేశాల నుండి వలసొచ్చినటువంటి వాళ్ళు 1,25,00,000 మంది ఉన్నారట. దీనివల్ల అస్సాం ప్రజలు గుర్తింపు కోల్పోయినట్టు, మీరు గుర్తింపు కోల్పోబాకండి, రోహింగ్యాల వల్ల మీ గుర్తింపు కోల్పోయేటట్లు చేసుకోబాకండి, అస్సాంలో జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను, మాలాగే మీ ప్రాంతంలో కూడా మీరు మైనారిటీ ప్రజలుగా మారిపోబాకండి, మా దగ్గర వాళ్ళు మంత్రులుగా, మ్యాజిస్ట్రేట్లుగా మరియు స్పీకర్స్గా కూడా ఉన్నారు, అస్సామీయులు తమ మనుగడ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మాట చెప్తుంది జార్ఖండ్లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ, ప్రత్యక్ష బాధితుడు. ఆ హిమంత్ బిశ్వా శర్మ ఇదే విషయాన్ని వెళ్ళి రాహుల్ గాంధీతో చెప్పడానికి ప్రయత్నిస్తే కుక్క బిస్కెట్లు 2 పెట్టి పంపించడానికి ప్రయత్నించినటువంటి నేపథ్యంలో ఆగ్రహంతో భారతీయ జనతా పార్టీలో చేరి ముఖ్యమంత్రి అభ్యర్థి గెలిచి పార్టీని గెలిపించుకొచ్చినటువంటి వ్యక్తి.